హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి చెంబా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఆరు పాప మనోహరి దగ్గరికి కోపంగా చూస్తూ వస్తుంది. ఒక్కసారిగా మనోహరి చెంబా ఇద్దరూ పాపను చూసి షాక్లో ఉండిపోతారు. వెంటనే ఆరు పాప చెంబా దగ్గరికి వచ్చి, యాదమ్మ, మీరు చూడ్డానికి అచ్చం జుట్టు పీకేసిన కోతిలాగే ఉన్నారు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆరు పాప. చూసావా మనోహరి, నీ వల్ల ఇదంతా అని అంటుంది యాదమ్మ. నేనేం చేశాను? అయినా ఈసారి అలా జరిగిందంతే. నువ్వే యానిమల్స్ని హిప్నటైజ్ చేసావని ఎవరైనా గుర్తుపట్టగలరా ఏంటి? జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు చెంబా, నువ్వు. అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అమర్ అలా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అమర్కి బాగి చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఏవండి, మన మనసులో ఎప్పుడైనా తీరని కోరికలు ఉంటే అది రేపు మనం గుడికి వెళ్ళామనుకో ఖచ్చితంగా తీరుతుందండి. మాఘమాసంలో వచ్చే దశమి రోజు గుడికి వెళ్తే కోరికలన్నీ నెరవేరుతాయని నాకు మా నాన్న చెప్పేవాడు. నేను కూడా అలాగే చాలాసార్లు వెళ్ళొచ్చేదాన్ని. మనం కూడా వెళ్దామండి అని బాగి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు అమర్. ఈరోజు నేను గుడికి వెళ్తాను. కనీసం ఇలా అయినా నా ఆరు పాప, బాగి నా దగ్గరకు వస్తారేమోనని అమర్ అలా ఇంకా గుడికి బయలుదేరుతారు రాథోడ్తో కలిసి. కరెక్ట్గా అదే గుడికి బాగి అండ్ కరుణ కూడా వస్తారు. ఏంటి ఈ టైంలో ఎక్కడికి తీసుకొచ్చావు బాగి అని అడుగుతుంది కరుణ. ఏం లేదే, ఇవాళ చాలా మంచి రోజు. ఇవాళ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని మా నాన్న చెప్పారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ గుడికి వెళ్ళడం అలవాటు. అందుకే ఇక్కడున్న గుడికి వచ్చాను. ఇది మా ఇంటికి చాలా దూరంగా ఉన్న గుడి. ఇక్కడికైతే ఆయన రారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకా అలా గుడికి వెళ్ళి దేవుడికి నమస్కారం పెట్టుకుంటుంది బాగి. కరెక్ట్గా అదే గుడికి అమర్ కూడా అలా వచ్చేసరికి బయటికి వస్తున్న బాగి, లోపలికి వెళ్తున్న అమర్ ఇద్దరు ప్యారలల్గా ఎదురవుతారు. కరెక్ట్గా అదే టైంకి బాగి అమర్కి కనబడుతుంది. ఒక్కసారిగా అమర్ షాక్లో ఉండిపోతాడు. వెంటనే పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ బాగి కనిపించదు. బాగి, బాగి నేను చూశాను కదా అని వెంటనే అమర్ అలా పరుగు పరుగున బాగిని వెతుకుతూ ఉంటాడు. రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, సార్ ఏమైంది సార్, ఏం కావాలి అని అడుగుతారు. రాథోడ్, నేను బాగిని చూశాను రాథోడ్ అని అంటాడు. ఒక్కసారిగా రాథోడ్ షాక్ అయిపోతాడు. సార్ నిజమా సార్ అని అంటారు. అవును రాథోడ్, నా కళ్ళ ముందే వెళ్ళింది. తర్వాత తిరిగి చూస్తే కనిపించడం లేదు. నువ్వు ఇటు వెళ్ళి వెతుకు రాథోడ్, నేను అటు వెళ్ళి వెతుకుతాను అని అమర్ ఒకవైపు, రాథోడ్ ఒకవైపు బాగి కోసం వెతుకుతూ ఉంటారు. కరెక్ట్గా రాథోడ్ కరుణ దగ్గరికి వస్తాడు. కరుణను చూస్తాడు. ఏంటి నూడిల్స్ పాప, నాకు తెలుసు నీకు మా మిస్సమ్మ ఎక్కడుందో తెలుసని, కానీ నువ్వు మా దగ్గర అబద్ధం చెప్తున్నావు అంతే కదా. ఇప్పుడే వెళ్ళి నేను సార్తో చెప్తాను. సార్ అనేలోపు ఆగవయ్యా రాథోడ్, ఆగు. సీన్ మొత్తం ఏంటి మెస్సీ మెస్సీ చేసేద్దాం అనుకుంటున్నావా? నువ్వు రా ఒకసారి అని రాథోడ్ని పక్కకు తీసుకువెళ్తుంది. నువ్వు అనుకున్నది కరెక్టే, బాగి ఇక్కడే ఉంది. బాగి అని పిలిచేసరికి అలా స్తంభం వెనకాల నుండి బాగి నడుచుకుంటూ వస్తుంది. బాగిని చూసి రాథోడ్ ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. మిస్సమ్మ అని అలా బాగి వైపు చూస్తూ, మిస్సమ్మ ఏంటి మిస్సమ్మ ఇది, కనీసం నువ్వు నువ్వు మన ఇంట్లో లేకపోతే ఇల్లు ఎంత బోసిపోయిందో తెలుసా. నువ్వు వెళ్ళిపోయాక ఆ ఇంటికి కళ అనే పోయింది మిస్సమ్మ. ఎందుకు వెళ్ళిపోయావు మిస్సమ్మ, ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే సార్ ఎంతో సంతోషిస్తారు. వెళ్దాం మిస్సమ్మ అని చెప్పి ఇంకా అలా చేయి పట్టుకునేసరికి, రాథోడ్ ఒక్క నిమిషం, వస్తాను రాథోడ్, ఖచ్చితంగా ఆ ఇంటికి వస్తాను. ఆ ఇంట్లో మళ్ళీ కోడలిగా అడుగు పెడతాను. కానీ ఆ మనోహరి గురించి సాక్ష్యాలు సంపాదించాకే వస్తాను రాథోడ్ అని అంటుంది బాగి. ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ అని అంటారు. అవును రాథోడ్, ఇప్పుడు నేను వస్తాను. ఆయన నన్ను ఎందుకు వెళ్ళిపోయావని అడుగుతాడు. అప్పుడు నేను జరిగిన నిజం చెప్పాలి అని ఇంకా మొత్తం ఫ్లాష్ బ్యాక్లో ఆ పంతులు గారు అబద్ధం చెప్పింది అవన్నీ చెప్తుంది. ఒక్కసారిగా రాథోడ్ షాక్ అయిపోతాడు. కాబట్టి మనోహరి పక్కాగా ఇదంతా ప్లాన్ చేసింది. సరైన సాక్ష్యం లేకుండా నేనేం చెప్పినా ఆయనకి నాపై కోపం వస్తుంది. అలాంటప్పుడు నేను ఇప్పుడు రావడం కాదు, సాక్ష్యాలు తీసుకొని వస్తాను రాథోడని గట్టిగా చెప్తుంది బాగి. అది కాదు అని అనేలోపు, రాథోడ్ ఏం చేస్తున్నావు అక్కడ అని అమర్ వస్తూ ఉంటే, రాథోడ్ నేను నీతో తర్వాత మాట్లాడతాను, నీ హెల్ప్ నాకు చాలా అవసరం,
సరే వెళ్తాను, కరుణ రావే అని చెప్పి బాగి అండ్ కరుణ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మిస్ అమ్మ నువ్వు ఇంటికి వస్తే ఎంత బాగుండేది అని పాపం అలా చూస్తూ ఉంటాడనమాట. రాథోడ్ ఏమైంది రాథోడ్, బాగి కనబడిందా అని అంటారు. "ఆ, లేదు సార్, నేనంతా వెతికాను, ఎక్కడ కనబడలేదు సార్" అని అంటారు. రాథోడ్ టెంపుల్లో సీసీటీవీ ఉంటుంది కదా, నేను చూసింది నిజమో కాదో సీసీటీవీలో చెక్ చేయొచ్చు, రా వెళ్దాం అని అంటాడు. "ఆ, ఆ, ఆ, సార్ సరే సార్" అని ఇద్దరు సీసీటీవీ సర్విలియన్స్ రూమ్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేయాలని వెళ్తుంటే, బాబు ఇవాళ సీసీటీవీ చూపించు అని అంటారు. సార్ 2 డేస్ నుండి సీసీటీవీ క్రాష్ అయింది సార్ అని అనేసరికి, ఛా మిస్ అయింది కానీ వదిలిపెట్టను అని అంటారు. సార్ మీకు మిస్ అమ్మంటే ప్రేమ కదా అని అంటాడు రాథోడ్. రాథోడ్ నాకు మిస్ అమ్మంటే ప్రేమ కంటే నా పాపపై బాధ్యతే నాకు ఎక్కువ గుర్తొస్తుంది. పాపకి ఒక తండ్రిగా నేను నా బాధ్యత నిర్వర్తించాలి. నా ఆరు ఎక్కడుందో నేను తెలుసుకోవాలి. అందుకే నేను ఇంతలా తాపత్రయపడుతున్నాను. పద వెళ్దాం అని అమర్ అండ్ రాథోడ్ ఇద్దరూ అలా వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి గుడివైపు చూస్తాడు. స్వామి, నేను నా భార్య బాగి చెప్పినట్టే నా మనసులో కోరిక తీరాలని, బాగి నాకు కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికే వచ్చాను. బాగి నాకు చూపించావు. ఇలాగే ఈ దయతోనే నేను ఖచ్చితంగా బాగిని, నా ఆరు పాపని ఇంటికి తీసుకువెళ్ళేలా దీవించు స్వామి అని మనసులో అనుకుంటూ పాపం అక్కడి నుండి బయలుదేరుతాడు అమర్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రాథోడ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే అంజు రాథోడ్ దగ్గరికి వస్తుంది. రాథోడ్ రాథోడ్ ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. "ఆ, ఏం లేదు పాపా" అని అంటారు. లేదు, నీ ఫేస్లో ఏదో తెలియని టెన్షన్ కనబడుతుంది, చెప్పు అని అంటుంది అంజు. "ఆ, అంజు పాప మిస్ అమ్మ" అని ఆగిపోతాడు రాథోడ్. మిస్ అమ్మ ఎవరితో చెప్పొద్దంది కదా, అమ్మో చెప్తే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటాడు. వెంటనే పిల్లలందరూ రాథోడ్ దగ్గరికి వచ్చి, రాథోడ్ నువ్వు మిస్ అమ్మ అన్నావు, ఆగిపోయావు, నువ్వేదో దాచిపెడుతున్నావు, అదేంటో చెప్పు, చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటుంది అంజు. పాప పాప వద్దంజు పాప, చెప్తాను. ఇవాళ గుళ్ళో నేను మిస్ అమ్మని చూశానంజు పాప అని అంటాడు రాథోడ్. ఒక్కసారిగా పిల్లలందరూ షాక్లో ఉండిపోతారు. నిజమా రాథోడ్ అని అడుగుతారు. అవును, నేను చెప్పేది నిజం. మిస్ అమ్మ నాకు కనబడింది. కరుణ, మిస్ అమ్మ ఇద్దరు గుడికొచ్చారు. నాతో ఎప్పటికీ నిజం చెప్పొద్దు అనింది. ఏదో కొన్ని సాక్ష్యాలు కలెక్ట్ చేసుకోవాలంట, అందుకే ఇంటి నుండి దూరంగా ఉందంట. ఒక్కసారి అన్నీ క్లియర్ అయిపోతే మన ఇంటికి మళ్ళీ పాపతో వచ్చేస్తుందంట అని అంటుంది. ఇంకా వెంటనే అలా పిల్లలందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. రాథోడ్ నువ్వు చెప్తుంటే మాకు ఎంతో ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది రాథోడ్, ఒక్కసారి పాపని చూడాలనిపిస్తుంది రాథోడ్ అని అంటుంది. అమ్మూ, కానీ నాకు కూడా తను ఎక్కడుంటుందో తెలియదు కదా పాప అని అంటారు. రాథోడ్ కరుణ ఆంటీకి తెలుసు కదా, కరుణ చెప్తారు కదా, ఒకసారి కరుణకు కాల్ చేసి కనుక్కో, మేం మాట్లాడతాం కావాలంటే అని పాపం పిల్లలందరూ కరుణకి కాల్ చేస్తారు. హలో, ఏంది రాథోడ్ గారు ఈ టైంలో కాల్ చేసిండ్రు అని అడుగుతారు. హలో కరుణ గారు, నేను అమ్ముని అని అంటుంది. ఓ అమ్ము పాప, ఏంది అని అంటుంది. మాకు రాథోడ్ అంతా చెప్పాడు. మిస్ అమ్మ ఎక్కడుందో మీకు తెలుసు కదా, ఒక్కసారి మిస్ అమ్మ ఎక్కడుందో చెప్పండి, ఆవిడతో మాట్లాడి చాలా రోజులైంది. మేం డాడ్తో చెప్పం, కానీ మిస్ అమ్మని ఒక్కసారి కళ్ళతో చూసుకుంటాం. ప్లీజ్ కరుణ గారు ప్లీజ్ అని అడుగుతారు అందరు పిల్లలు. పాపం అయ్యో మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. సరే నేను చెప్తా, కానీ నేను చెప్పానని మాత్రం చెప్పొద్దు. అది అమ్మ దీవెన అనే అనాథ శరణాలయంలో ఉంటుంది. రేపు మార్నింగే వెళ్ళండి, ఖచ్చితంగా దొరుకుతుంది అని అంటుంది. థ్యాంక్ యూ కరుణ గారు అని చెప్పి హ్యాపీగా ఇంకా కాల్ కట్ చేస్తారు. రాథోడ్ రేపు మార్నింగే మమ్మల్ని తీసుకువెళ్ళి రాథోడ్ అని హ్యాపీగా చెప్తారు పిల్లలు. ఇంకలా మార్నింగ్ అవ్వడంతో పిల్లలందరూ ఎంతో హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు. అదంతా చూస్తూ మనోహరికి డౌట్ వస్తుంది. ఏంటి ఇంత త్వరగా రెడీ అవుతున్నారు, ఏం చేస్తున్నారు కాలేజ్లో అని అడుగుతుంది మనోహరి. ఆంటీ మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని అంటుంది. అమ్ము ఏంటమ్ము, ఏంటి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే అంత పొగరు చూపిస్తున్నావు అని అంటుంది మనోహరి. వెంటనే మనోహరి అని గట్టిగా అరుస్తారు అమర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏంటి మనోహరి, ఎందుకు నువ్వు అమ్ముపై సీరియస్ అవుతున్నావు అని అంటారు. వెంటనే అమ్ము, చూడండి డాడ్, ఫస్ట్ నుండి ఇంతే, ఇప్పట్లో
ఆరు భుజం వచ్చాక మీరు మారారు, కానీ అంతకు ముందు వరకు తను ఇలాగే ఇలాగే మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉండేది డాడ్. మేము ఏం మాట్లాడినా తనకి న్యూసెన్సే. మేము ఎంత చెప్పడానికి ట్రై చేసినా తను అసలు అర్థం చేసుకోడు డాడ్. ఈవిడతో ఎలా ఉండాలో నిజంగా మాకు అర్థం కావట్లేదు డాడ్ అని అంటుంది అమ్ము. వెంటనే అంజు, మనోహరి ఆంటీ, నాకు తెలిసి మీరు ఒక మంచి అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది అంజు. అంజు, చిన్నపిల్లల్లా ఉండు, నా పెళ్లి గురించి నీకెందుకు అని అంటుంది మనోహరి. ఏంటి మేడం, ఉన్నమాట అంటే ఎందుకని ఎగిరెగిరి పడుతున్నారు? నిజమే కదా, మా వల్ల అంటే అనుకోవచ్చు. అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ పాటికి మీకు పెళ్ళయి ఉంటే మా అమ్ము పాపంత పాపైనా ఉండేది కదా, అలా ఒక్కరే ఉండిపోయారు అని అంటాడు రాథోడ్. రాథోడ్, అలా అనకూడదు. ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళ ఇష్టం, అలా మాట్లాడడం తప్పు. కానీ ఒకటి మనోహరి, ఎలా అయితే పిల్లలకి నువ్వు ఇన్ని రోజులు అని అనేసరికి, ఆహా అమర్ నన్ను భార్యగా అని అనేలోపు కేర్ టేకర్గా ఉంటున్నావో అలాగే నీ లైఫ్ గురించి కూడా నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి మనోహరి. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, 2 years 3 years తర్వాత బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఇంకా పెద్దయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన అనేవాళ్ళు లేకపోతే మనం ఎంత డబ్బు సంపాదించినా అది వేస్టే అవుతుంది. కాబట్టి నీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి కదా మనోహరి. అందుకే త్వరలోనే నీకు ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తాను. నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయ్యే పెళ్లి సంబంధాన్నే నీకోసం తీసుకొస్తాను. రాథోడ్, బయలుదేరదామా అని అంటారు అమర్. సార్, ఇవాళ పిల్లల్ని నేనే కాలేజ్లో డ్రాప్ చేస్తానని మాటిచ్చాను సార్ అని అంటారు. అదేంటి కొత్తగా? అమ్ము, ఏంటిది అని అడుగుతారు. అంటే డాడ్, ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంది, అందుకే మేమందరం వెళ్తున్నాం డాడ్ అని అంటారు. అవునా, సరే, నేను వేరే డ్రైవర్ని రమ్మంటాను. రాథోడ్, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని అమర్ అలా పంపించేస్తాడు. కానీ అమర్కి మాత్రం డౌట్ వస్తూనే ఉంటుంది. ఇంకా వెంటనే అలా మనోహరి కూడా డౌట్ పడుతుంది. ఏంటిదంతా, అసలు ఏదో టార్చర్లా అనిపిస్తుంది. వీళ్ళందరూ ఇంత హ్యాపీగా రెడీ అవ్వడం, అమ్ము వాళ్ళు నాపై అంతలా ఫైర్ అవ్వడం, రాథోడ్ కళల్లో ఆనందాన్ని చూడడం, ఇదంతా చూస్తుంటే ఏదో జరిగేలాగే ఉంది. నేను కూడా వీళ్ళని ఫాలో అయ్యి వెళ్తాను అని అలా ఇంకా మనోహరి కూడా పిల్లల్ని రాథోడ్ వాళ్ళని ఫాలో అయ్యి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి మనోహరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, ఎవరు అనేలోపు రణ్వీర్ అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏంటి మనోహరి, నాతోనే బాంబు తెప్పించుకొని నన్నే జైల్లో పెట్టి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉంటున్నావా? ఒకటి మాత్రం నిజం, నాకు 2 రోజుల్లో బెయిల్ వస్తుంది. వచ్చాక నీ సంగతి, నీ చరిత్ర మొత్తం అమర్తో చెప్పేస్తా. గుర్తుపెట్టుకో, నరకం అనుభవించాలి నువ్వు అని కాల్ కట్ చేస్తాడు. అమ్మో, ఇదేంటి, రణ్వీర్కి బెయిల్ వచ్చిందా? రణ్వీర్ ఇక్కడికి వస్తాడా అని కుప్ప కూలిపోతుంది స్టార్ట్ అవ్వకుండా మనోహరి. ఇది ఇలా ఉండగా రాథోడ్ పిల్లలందరినీ తీసుకొని హ్యాపీగా బయలుదేరి ఎంతో సంతోషంగా మిస్సమ్మ దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా పిల్లల్ని చూసి షాక్ అయిపోతుంది. పాపం బాగి ఇంకలా వెళ్ళిపోవాలనుకుంటే మిస్సమ్మ అని చేతులు పట్టుకుంటారు అంజు వాళ్ళు. ఒక్కసారిగా ఆగిపోతుంది బాగి. ఇంకా పిల్లలందరూ మిస్సమ్మని హక్ చేసుకుంటారు. ఏంటి మిస్సమ్మ, మేమంటే నీకంత లోకువా? మేము నీకు ఒక్కరోజు కూడా 5 yearsలో గుర్తురాలేదా? ఎందుకు మిస్సమ్మ, ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అని ఏడుస్తూ ఉంటుంది అంజు. మిస్సమ్మ, అమ్మ చనిపోయిన తర్వాత మాకు అమ్మ లేని లోటుని పూర్తిగా తీర్చింది నువ్వే. నీతో మేము ఉన్నంతకాలం అమ్మ మాకు గుర్తు రాలేదు. అంత బాగా చూసుకున్నావు. ఎప్పుడైనా చెప్తూ ఉంటారు కంటేనే ఆ బాండింగ్ వస్తుంది అని. కానీ మమ్మల్ని కనకపోయినా మమ్మల్ని సొంత కూతుర్లలా, సొంత పిల్లల్లా చూసుకున్న స్వచ్ఛమైన మనసు మిస్సమ్మ నీది. అలాంటిది నువ్వు ఏదో కారణం లేకుండా వెళ్ళిపోవని మాత్రం మేము అర్థం చేసుకోగలం. నువ్వు లేని ఇల్లు నరకంలా ఉంది మిస్సమ్మ. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు మిస్సమ్మ అని అమ్ము పాపం హక్ చేసుకొని చెప్పేసరికి చాలా ఎమోషనల్ అవుతుంది బాగి. ఇంకా తనని ఒక తల్లి స్థానం, ఎందుకంటే అరుంధతి చనిపోయిన తర్వాత కేర్ టేకర్ లిమిట్ని దాటి సొంత పిల్లల్లా చూసుకున్న బాగి కల్మషం లేని మనస్తత్వానికి పాపం బాగి ఆ పిల్లలందరినీ హక్ చేసుకొని, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ ఇక మీకు దూరంగా వెళ్ళను, ఖచ్చితంగా వెళ్ళను. మిమ్మల్ని
మళ్ళీ అప్పటి మిస్సమ్మలాగే చూసుకుంటాను అని పాపం అందరినీ కిస్ చేస్తూ హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. రాథోడ్ వాళ్ళపై డౌట్ వచ్చి అమర్ ఫాలో అవుతూ అక్కడికి వచ్చి చూసేసరికి బాగి పిల్లల్ని అందరినీ కూర్చోపెట్టుకొని ఒకప్పుడు పాపం ఎలా భోజనం తినిపించేదో పిల్లలందరికీ అలా భోజనం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా అమర్ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. బాగి అని అలా చూస్తూ మిస్సమ్మ వైపు ఉండిపోతాడు అమరేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.